सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांनी इंद्रम्मा कॉलनीला भेट दिली। वसाहतील समस्यांची पाहणी करून आमदार जोगुरामन यांच्यावर संताप। मित्रमिलन यशस्वी, अद्भुत चित्रांमुळे प्रभावी विद्यार्थी। निकृष्ट डबल बेडरूम घरांच्या बांधकामावर कंदी श्रीनिवास रेड्डींचा असंतोष। पात्रांची ओळख पटवून तातडीने घरांचे वाटप करावे अशी मागणी युवा नेत्यांनी केली। आजच्या सविस्तर बातम्या। भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद शहरातील इंद्रम्मा कॉलनीमध्ये मोठ्या प्रमाणावर दौरा केला। कंदी श्रीनिवास रेड्डी कॉलनीत पोहोचल्यावर कॉलनीतील रहिवाशांनी त्यांचे जंगी स्वागत केले। शाल श्रीफळ देऊन त्यांचा स्नेह दाखवला। जनतेच्या समस्या समजावून घेऊन लोकांमध्ये मिसळून गेले। प्रथम त्यांनी स्थानिक हनुमान मंदिरात पूजा केली। वसाहतील संरक्षित स्वच्छ पाण्याची टाकी 15 वर्षापासून कार्य करत नसून दरवर्षी उन्हाळा आला की पाण्याची समस्या गंभीर होत असल्याचे वसाहतील वाण्यांनी त्यांच्या निदर्शनास आणून दिले। यावर प्रतिक्रिया देताना कंदी श्रीनिवास रेड्डी म्हणाले की यामध्ये आमदार जोगुरामन यांचा दोष आहे। वसाहतील ड्रेनेज व्यवस्था योग्य नसून सांडपाणी घराच्या मधोमध अडकल्याने नागरिकांचे हाल होत असल्याचे त्यांनी सांगितले। 4000 कोटीचा हा विकास आहे का असा सवाल जोगुरामनावर त्यांनी केला। आता तरी जनतेच्या समस्या सोडवाव्यात, विकास कामे हाती घ्यावीत अशी मागणी युवा नेत्यांनी केली। 57 ఏళ్ళు నిండినాయని తెలుస్తున్నది। అయితే ఈ బిట్ని గరీబోళ్ళకు లేనోళ్ళకు మళ్ళా పంచియాలా అన్న ఉద్దేశం। ఆయన మాకు బిల్లు పడుతున్నాయి, దీన్ని కనెక్షనే లేదు। ఎక్కడికక్కడ రోడ్లు తవ్విండ్రు, ఇక పైపులు వేసిండ్రు, వీళ్ళకి బిల్లు వస్తున్నది కనీసం నడి రోడ్డు మీద। మరి నడుచుడు ఎట్లా? ఇది మీరు చేసిన అభివృద్ధి। ఇంద్రమ్మ కాలనీలో పందులు తిరుగుతున్నాయి। ఎంత కిరాయి కడుతున్నావే? 1500 కడుతున్నావు। చూడండి, ఈ పెద్దమ్మకి ఇల్లు లేదు, కష్టపడి మీరే ఊరు ఏంది ఎంకన్నా ఇలా ఈ టాకి పనిచేస్తలేదు కదా? ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తలేదు? లేదు। సో పెద్దమ్మ దీనికి పైసలు ఇవ్వ, దీనికి ఎన్నో లక్షలు వేస్తాయి కదా, డూప్లికేట్ కట్టించి, అర్థమైందా? దీని మీద పైసలు లేపుకొని ఎక్కడక్కడ పైసలు మింగేసిండ్లు। దీని పైసలు ఎప్పుడో మింగేసిండ్లు। ఏడాదిన్నర కిందట దాదాపు నేను ఇండియా వచ్చి దాదాపు 18 నెలలు కావస్తున్నది, 1.5 సంవత్సరం। నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆదిలాబాదు వెనకబడ్డ ప్రాంతము బాగా మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలా అన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో నేను మన దేశానికి తిరిగి వచ్చిన నా భార్య బిడ్డలతో। కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాలనీ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి ఆదిలాబాదు వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం। ఇక్కడి రాజకీయ నాయకులు జోగురామన్న గారు 14 ఏళ్ళల్లో ఒక్కడే ఎమ్మెల్యే ఉండి 4 సార్లు ఆదిలాబాద్ ప్రజలు నమ్మి, అమాయక ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు నమ్మి గెలిపించిండ్రు జోగురామన్నని। గెలిపిస్తే ఆ 4 సార్లు గెలిపించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు జోగురామన్నని ప్రజల రుణం తీర్చుకోవాల్సింది పోయి ఆయన ప్రజల మీద కక్ష కట్టిండు। జోగురామన్న గారు మనిషి అనిపించుకోవట్లేదు, జోగురామన్న గారు రాక్షసుడు అనిపించుకుంటున్నారు। అభివృద్ధి లేదు, రోడ్లు వేయక ఇక్కడ ఒక్క సీసీ రోడ్, నేను పొద్దున్న నుంచి ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ ఈ ఇందిరమ్మ కాలనీ అంతా తిరుగుతున్నా, ఇప్పుడు దాదాపు 9:30 కావస్తున్నది। ఈ 2.5 గంటలలో నాకు ఒక్క సీసీ రోడ్డు కనిపించలేదండి, ఒక్క సీసీ రోడ్డు। ఒక్క టాకాకు కనెక్షన్ ఇయ్యలే, ఒక్క టాకాకు పైపులు పెట్టలే, ఒక్క నాలి మాకు కాలే। కాబట్టి మేము ఎన్నో నాయకులను చూసుకుంటూనే వస్తున్నాం। కాంగ్రెస్ని చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం, తెలుగుదేశంని చూసినాం, కానీ ఏ నాయకుడు కూడా మా దగ్గరికి అస్సలేడు। ఇట్లా గల్లికి తిరిగి ఉన్న కష్టాలను ఎవరు అడుగుతలేరు। కాబట్టి మేము నిన్న కంది శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోయి మేము చెప్పినాం, మా ఆపదలు ఇట్లా ఉన్నాయని కంది శ్రీనివాస్ రెడ్డి గారికి మేము చెప్తే, రేపు పొద్దుగాల 7 కొట్టగానే నేను వస్తా, మీ కాలనీకి వస్తా, మీ సమస్యలు ఏమున్నాయో నేను డోర్ టు డోర్ తిరిగి అక్క చెల్లెలను నేను అడిగి
మీకు ఏ న్యాయం చేసి ఇవ్వాలనో ఆ న్యాయం నేను చేసిస్తా అని అతడు మాకు హామీ इव्वడం జరిగింది. मित्रमिलन कार्यक्रमाचा मुख्य उद्देश प्राचीन कलांचे जतन करून भावी पिढ्यांसमोर सादर करणे हा असल्याचे आयोजकांनी सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयात गुरुजी रवींद्र शर्मा यांनी स्थापन केलेल्या कला आश्रम मध्ये उगादी दिनाच्या स्मरणार्थ दरवर्षी हा कार्यक्रम घेण्याची परंपरा बनली आहे. देशभरातून विविध क्षेत्रातील लेखक, कलाकार, विविध जाती धर्माचे लोक, संशोधक, लेखक, कवी उपस्थित होते. त्यांच्या मृत्यूनंतर ही परंपरा चालू राहिली नाही. तब्बल 5 वर्षांनंतर पुन्हा एकदा मित्रमिलन कार्यक्रम सुरू झाला आहे. दुसऱ्या दिवशी संयुक्त जिल्ह्यातील विद्यार्थ्यांनी हजेरी लावली. जैनूर मंडळाच्या राशीमेट्टा गावातील आदिवासी गोंड कलाकार मडावी राजेश्वर यांनी त्यांना चित्रकलेचे प्रशिक्षण दिले. याचाच एक भाग म्हणून विद्यार्थ्यांनी काढलेली चित्रे विशेष लक्षवेधी ठरली. నేను తెలంగాణ ట్రైబల్ ఆర్టిస్ట్. నేను జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చేశాను. అలాగే అక్కడ చేస్తూ ఉండగా మన తెలంగాణలోనే మన ఆదివాసీలకు సంబంధించిన కళ ఉన్నది. మరి దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర నోటిఫికేషన్ వచ్చింది. అలాగే నేను అక్కడ వెళ్ళినాక ఈ తెలంగాణలో ఉన్న కళ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మధ్యప్రదేశ్, జార్ఖండ్లో ఇప్పుడు ట్రైబల్ గౌండ్ పెయింటింగ్ అనేది ఉన్నది. ఈరోజు ప్రస్తుతానికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తానికి ఫోకస్లో ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఆదివాసులు ఉన్నారు కదా, మరి ఆదివాసులకి వీళ్ళ కూడా ప్రత్యేకంగా వీళ్ళ కళ ఉన్నది. మరి ఆ కళ మీద కూడా మంచిగా ఫోకస్ చేస్తే మొత్తం ఈ ప్రపంచంలోనే తెలిసిపోతుంది కదా అనేది అట్లా మా గిరిజన సంక్షేమ శాఖ నుంచి మనకు इन्फॉर्मेशन వచ్చింది. भाजपचे राज्य नेते आणि युवा नेते कंदिश निवास रेड्डी म्हणाले की पात्र गरिबांना दुहेरी बेडरूमची घरे दिली जावीत. आदिलाबाद शहरातील KRK कॉलनीतील दुहेरी बेडरूमच्या घरांच्या बांधकामाला त्यांनी भेटी दिली. वसाहतीमधील संपूर्ण वसाहती ते फिरले. त्यांनी तेथील परिस्थितीचे बारकाईने निरीक्षण केले. त्यांनी खोल्यांमध्ये जाऊन गुणवत्ता मानके तपासली. ठिकठिकाणी तुटलेल्या खिडक्या, तुटलेल्या दरवाजाच्या चौकटी, चोरीला गेलेले विद्युत उपकरणे आणि जीर्ण बांधकामे पाहून त्यांनी सरकार आणि स्थानिक आमदाराच्या कारभारावर संताप व्यक्त केला. गोरगरिबांना 4 वर्षापासून डबल बेडरूम घरे देण्यात आलेली नाही अशी टीका त्यांनी केली. अशी बांधकामे करून आपले खिसे भरल्याचा आरोप त्यांनी त्यांच्यावर केला. पात्र लाभार्थ्याची त्वरित ओळख करून घरे वाटप करण्याची मागणी केली. జోగు రామన్న BRS తరిమి వేయాలి. సంఘ విద్వేష అమ్ముడు ఇవన్నీ ప్రశ్న అంతా అసలు ఏం వాడినో తెలుస్తుంది. ఇగో నాసరి రాలిపోతుంది. క్యూరింగ్ చేయలే, వాటర్ క్యూరింగ్ చేయలే. ఇగో చూడండి ఎంత నాశరకంగా చూసింది ఇల్లు. ఇది ఇట్లా అయితే కూలిపోయేటట్టు ఇచ్చిన ఒక చేత్తోనే కూల కొట్టచ్చాయి అట్లున్నాయి. ఎట్లున్నాయి ఇలా ఉన్న బతుకుతారంటవా? అలా ప్రాణహాని ఉంటుంది కదా. మరి చూడు ఇంత నాసి రకంగా కట్టిండు. ఏం బాబు ఇది? పిల్లర్ బాబు, ఇది కూలిపోతుంది బాబు. ఇగో చూడు బాబు, ఇది పిల్లర్. ఇది ఇగో జస్ట్ వేలుతో తీస్తున్నాం బాబు. అరే ఇగో బాబు, జస్ట్ వేలుతోనే పడిపోతుంది బాబు. పిల్లర్ లోపల ఏం కట్టింది? ఇదా అసలు ఏంది బాబు? ఇగో ఇదంతా చూడు. అరే ఏమో చేతి పెడితే పడితే ఏందన్నట్టు బాబు. ఏందమ్మా ఇది అసలు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రా? ఇవి నాకు తెలిసి అయితే కనుక 2 సంవత్సరాలు ఎలక్షన్ల వరకు కూడా అవుతాయా బాబు ఇవి? ఈ సిమెంట్తో కట్టినట్టుందా? ఇది ఈ సిమెంట్తో కట్టినట్టుందా? ఇదంతా చూడు, ఇది మట్టి. ఇగో
కానీ ముడితే పోతుందన్న. ఇవి డబుల్ బెడ్రూమ్లు కట్టినామని అక్కడ దాకా పోతుంది, హైకోర్టు దాకా పోతుంది, అక్కడ సుప్రీం కోర్టు దాకా పోతుంది. వీటికంటే గుడిసెలు బెస్ట్ చూడు. అరే 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 పిల్లర్ పెట్టట్టు బీద వాళ్ళకి గాజు అంత బీర్ సీసాలు కలిగి ఉన్నాయి ఇక్కడ. పరిస్థితి తెలుస్తుంది. పెద్ద మెట్రో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దారుణమైన అయ్యో డ్రైనేజ్. ఆదిలాబాద్లో ఎంతమంది గరీబోళ్ళు నిరుపేదలు ఉన్నారో మీకు తెలుసు కదండి. వేలాది మందికి అవసరమైన చోట కట్టింది ఎంతమందికి? పిడికెడు మందికి. అవి కూడా పంచకుండా వీటి నాసి రకంతో కట్టినరు. ఈ కట్టినటువంటి బడ్జెట్లలో కాంట్రాక్టర్లు డబ్బులు మింగేసిండ్రు. నాసి రకం అద్దాలు, ఆ గ్లాసులు చూసిండ్రు కదా, నాసి రకం విండోస్, నాసి రకం ఐరన్ వాడిండ్రు, నాసి రకం. దీంట్లో ఇవి ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సరిగ్గా ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద అక్రమ వసూళ్ళు. అంటే ఇప్పుడు నీ నిరుపేదలు, ఈ పెద్దమ్మ ₹1 కూడా ఇచ్చుకోలేదు. ఆమె ₹1,00,000 లంచం ఇచ్చేది ఉంటే ఆమెకి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వెనకాల ఎందుకు పడుతుంది? ఆమెనే ఏదో ఒక గుడి చేసుకుంటుంది ₹1,00,000తోని. ఆమె లేకనే కదా. సో ఇట్లాంటి నిరుపేదలు గరీబోళ్లకు వీటిని తక్షణం పంచాలా. ఇంకొకటి, జోగు రామన్నకు భయంకరమైనటువంటి అవినీతి పరుడైనటువంటి ముద్ర ఉన్నది కాబట్టి దాన్ని తప్పించుకోకపోవడానికి ఎలక్షన్ల చివర్ల ఇవి 4 ఇండ్లు పంచి, మీకు జోగురామన్న టెక్నిక్ తెలుసు కదా, ఏముంటుంది ఆయన ఏం చేస్తాడంటే వేలాది మందికి అవసరమైతే 10ల సంఖ్యలో ఇచ్చేస్తాడు. మిగతా వచ్చే సంవత్సరం మీ అందరికి అత్తే అంటాడు. మళ్ళీ గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇంట్లో వండుకుంటాడు. ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రచారతం పట్టుకొని వచ్చి చేతులు ఊపుకుంటా ఇట్లాంటి ఇండ్లు మస్తు కడతామంటాడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఇప్పుడు సడన్గా మేల్కొల్లి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక కేటాయించకపోతే కనుక ప్రజలు తిరగబడే అవకాశం ఉందండి. ఇక్కడ 1800 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయినట్టు ఒక న్యూస్ వచ్చింది. మరి ఇవి కంప్లీట్ అయ్యి దాదాపు ఒక 4 సంవత్సరాలు ఏమో అవుతున్నాయి. ఈ వర్క్ చూస్తే అసలు నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ని, నేను సివిల్ ఇంజనీరింగ్ వర్క్ చేసినాను. కాకపోతే ఈ వర్క్స్ చూస్తే ఇవి ఆగుతాయా ఆగవా అని తెలియదు. కాకపోతే ఎలాగో చేసిండ్రు కదా, పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలన్నట్టు ఏ ఆలోచన లేదు. ఇక్కడ XYZ ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే నాకు పెద్దవాళ్ళు అన్నారు, నాకు ఇన్ని రాసి इच्छेशाరు, మేము ఇట్లా అమ్మేసి వీళ్ళకి इच्छेद्दामని అన్నారు. भाजपचे राज्य नेते कंदील श्रीनिवास रेड्डी म्हणाले की विद्यार्थ्यांच्या संख्येनुसार शिक्षकांची भरती करावी. आदिलाबाद शहरातील KRK कॉलनीत एका उर्दू माध्यमाच्या शाळेला त्यांनी भेट दिली. शाळेतील पुरेशा शिक्षकांना किंवा विद्यार्थ्यांचा त्रास लक्षात आला नाही. तात्काळ प्रतिसाद देत त्यांनी वर्गातील DEOला फोन करून समस्या सांगितली. शिक्षकांच्या नियुक्तीसाठी तातडीने पावले उचलावीत अशी मागणी त्यांनी केली. शासकीय शाळेचे बळकटीकरण, गरीब विद्यार्थी शिकतात अशी मागणी त्यांनी केली. विद्यार्थ्यांना किमान पायाभूत सुविधा उपलब्ध करून द्याव्यात असे ते म्हणाले. त्यांनी शाळेच्या आवारातील स्वयंपाकघराची पाहणी करून विद्यार्थ्यांना देण्यात येणाऱ्या मेनूची माहिती घेतली. प्रशासनाला दर्जेदार जेवण देण्याच्या सूचना करण्यात आल्या. त्यांच्यासोबत संतोष सिंग ठाकूर, व्यंकटेश भोयर, दिगंबर पटेल, राजू मेश्राम चित्रू, राजकुमार व कॉलनीतील रहिवासी होते. लेट्रिन सीट्स 4 सीट्स है. आइए दीदी, आप भी आइए. చికెన్ చేసి అన్నారు చేసినాం. సరిపోతాయి ఇది అందరికి. ఇంకా ఒక భగవంతుడు ఉన్నది కదా, 435 మంది ఉన్నారు. ఇంకా పాపం
हमारा घर नहीं है सर, कुछ दिन करंट का बिल देना, घर का किराया देना 2000 रुपये। एक आदमी कमाने वाला है, घर नहीं है, हमारे राशन कार्ड नहीं भैया, 4 बच्चे हैं, 10 साल हो रहा भैया यहाँ के, हमारा घर नहीं है अब तक, ना रात या घर है, हमारा कुछ भी नहीं है, ना राशन कार्ड नहीं है भैया, 4 बच्चे वाले थे हमारी ఫస్ట్ టు 10th అది తెలుగు మీడియమే మీరు సీనియర్ టీచర్స్ లేరు. ఇప్పుడే డిఈఓ గారితో మాట్లాడినాం, ఎక్కువ మంది టీచర్స్ని అలొకేట్ చేయండి అని. సో మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్లు కూడా పెద్ద ఇష్యూ. ఈ టాయిలెట్ల నిర్మాణం తొందరగా కంప్లీట్ చేయాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. సో పిల్లల ఎడ్యుకేషన్ మీద ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు సమాజానికి ఉపయోగపడతాయండి. మనం పిల్లల మీద తప్పకుండా మనం ఖర్చు పెట్టాలా, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడం కోసం. ఆ 317 జీవో వల్ల అనేక ఉపాధ్యాయుల కుటుంబాలు డిస్టర్బెన్స్ అయినాయి. భార్యాభర్తలు ఉపాధ్యాయులు అయితే భార్య ఒక చోట, భర్త ఒక చోట. సో ఆ 317 జీవోని తక్షణం రద్దు చేయాలా, ఆ తర్వాత ఉపాధ్యాయుల్ని తక్షణం నియమించాలా, కొత్త రిక్రూట్మెంట్ తీసుకురావాలా, సీనియర్ టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయాలా, ఆ తర్వాత డిఎస్సిని కూడా తీసుకురావాలా. గవర్నమెంట్ స్కూళ్ళ మీద పునర్జీవనం చెందించకపోతే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలల్లో 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు, ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్ అమెరికాలో ఎడ్యుకేషన్ ఫ్రీ. అది ఎట్లుంటే తెలుసా, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కూడా అమెరికా పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రభుత్వం అందించే ఎడ్యుకేషన్తో కార్పొరేట్ శక్తులు కూడా పోటీ పడలేవు, అంత అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాంటి దేశాన్ని మనం రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణలో పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ని అందివ్వాలి. లేదంటే కనుక చాలా మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేసినా కూడా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ इव्वకపోతే మన 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 రాష్ట్రం బాగుపడదు, మన దేశం బాగుపడదండి. दरवर्षीप्रमाणे याही नवीन वर्षापासून मजुरीचे दर वाढत आहे. यासाठी सर्वांनी सहकार्य करावे असे रजका संघाचे जिल्हाध्यक्ष चिकला दत्तू यांनी सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद यासंबंधीचा तपशील उघड झाला. ते म्हणाले की शहरी आणि ग्रामीण भागात मजुरीच्या दरात चढउतार होत असतात. त्याशिवाय सर्व रजक जातींनी ठरलेल्या किमतीचे पालन करावे असे सुचवले. जो कोणी नियमाचे उल्लंघन करेल त्याला सामुदायिक कारवाईला सामोरे जावे लागेल असा इशारा त्यांनी दिला. त्यांना ठरवून दिलेल्या मजुरी दराची काटेकोरपणे अंमलबजावणी करून स्वतःला आर्थिकदृष्ट्या टिकवायचे आहे. त्यांना समाजाच्या वतीने लोकांना चांगली सेवा द्यायची आहे. ఇంకెళ్ళలేదు వెళ్ళకి ఇక రాకు ఎలా కూర్చున్నాము 11 గంటల టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది ప్రెస్ మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రజకులు మరి మమ్మల్ని నమ్ముకొని మరి మా వాళ్ళు ఇంకా కూలీల గురించి చెప్పలేదని ఎదురు చూస్తున్నారని తెలియడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం లాగా మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రజకులకు కూలీలు పెంచడం జరుగుతున్నది. ముఖ్యంగా అక్కడ ఇక్కడ 2000 1500 అని 2000 ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఒక జోడకు 3000 రూపాయల చొప్పున ఉండాలి. మరి కొన్ని గ్రామాలలో తక్కువ ఉతుకుతున్నారు, కొన్ని గ్రామాల్లో ఎక్కువ ఉతుకుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామంలో మరి 3000 పాటించాలి. మరి మేము ప్రతి ఉగాదికి చెప్పడం జరుగుతున్నది, దాన్ని పాటించడం లేదు కొందరు. మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరి గ్రామంలో ఉన్న పెద్దలు ఈ కులవృత్తిని కాపాడండి. गरिबांची भूक भागवण्याच्या उच्च महत्त्वाकांक्षाने भाजपचे प्रदेश नेते आणि युवा नेते कंदी श्रीनिवास रेड्डी यांनी सुरू केलेला नित्यान्नदान कार्यक्रम अविरतपणे सुरू आहे. रोज शेकडो लोक आपली भूक भागवण्यासाठी आदिलाबाद येथील प्रजासेवा भवनात येतात. जिल्ह्याच्या कानाकोपऱ्यातून आपल्या वैयक्तिक कामानिमित्त आदिलाबादला आलेले उमेदवार, नोकरीच्या तयारीत असलेले उमेदवार, वाहन चालक, मजूर कॅम्प ऑफिसमध्ये येऊन जेवण करतात आणि पोट भरवणारे कंदी श्रीनिवास रेड्डी यांची स्तुती करतात.
కృషి చేస్తూ అహర్నిశలు మన కోసం శ్రమిస్తూ మోదీ గారి ఆశయ రథ సారథ్యం మీరే, ఆదిలాబాదు రూపురేఖ మార్చేది మీరే. ఏమి ఏ ఊరు కాక ఏం చేస్తారు? మన కంది శ్రీనివాస్ రెడ్డి మన క్యాంపు కార్యాలయంలో రేపటి నుంచి 1:30కే అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి, సరేనా? మళ్ళీ ఇంకొకటి, చాలా మీరు డిసిప్లైన్డ్గా క్రమశిక్షణతో వస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఎవరికి చేరాలనో వాళ్ళకి చేరుతున్నది. ఒకటి మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నదానము ఎవరైనా మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఆదిలాబాద్కి వచ్చినా కూడా అన్నదానంని వాడుకోమని చెప్పండి. చెప్తారా? తప్పకుండా. రేపు కూడా నేను మీతోని అన్నదానంకి వచ్చిన వాళ్ళతోని ఒక 10-15 निमिषाल నేను మాట్లాడతా రేపటి నుంచి, సరేనా? संतोष. न्यायाधीश प्रमिला जैन यांनी सांगितले की क्षणात कोणतीही चूक करू नये, त्यांच्या अभ्यासावर लक्ष केंद्रित करावे आणि त्यांच्या पालकांची स्वप्ने साकार करावी. आदिलाबाद ग्रामीण मंडळातील पोच्चेरा जिल्हा परिषद माध्यमिक विद्यालयात DLSAच्या संयुक्त विद्यमानाने विधी विज्ञान परिषद घेण्यात आली. विद्यार्थ्यांना कायद्याची माहिती करून दिली. त्यांना चांगला अभ्यास करून उच्च स्तरावर जाण्याची त्यांची इच्छा आहे. त्यांच्यासोबत आपले आयुष्य उद्ध्वस्त करू नका असा सल्ला त्यांनी दिला. या कार्यक्रमात DLSA सचिव श्यामा देशपांडे यांच्यासह शाळेतील शिक्षक व कर्मचारी सहभागी झाले होते. आपकी जो उम्र है वो बहुत डे एंड नाइट दे विल लुक आफ्टर द फोन होना फोन ये क्या देखनी अच्छी चीज है क्या? माइंड गेम खेल रहे हो अपने के साथ. उसके लिए बहुत से लॉ आए हैं. एक एग्जांपल मैं देती हूँ, पोस्को एक्ट. जो छोटे बच्चे बिलो 18 के साथ कुछ भी ऑफेंस होता है तो पोस्को एक्ट एक स्पेशल कोड बनाया गया है. उसमें छोटे बच्चे का रिलेटेड केसेस रहते हैं. जुनाइल जस्टिस एक्ट, जब हम छोटे बच्चे निरम करते हैं, हमें कोई कुछ करना नहीं चाहिए, कोई भी गुनाह नहीं करना चाहिए. क्यों बोलते हो? अभी हमारी उम्र क्या है? पढ़ाई की है. क्या उम्र है हमारे? पढ़ाई. वो कॉम्प्रोमाइज करते हैं. क्यों बोलते? हम कभी कभी गुस्से में या कभी हम ऐसे स्थिति में कुछ कर जाते हैं, उसके बाद हम सोचते हैं क्यों हमने किया है, कोर्ट के पीछे क्यों घूमना है. इसलिए छोटे छोटे जो ऑफेंस होते हैं वो कंपाउंडेबल होते हैं. पुरा प्रजावाणीसाठी विनंत्या ओतल्या. आदिलाबाद जिल्हा केंद्रातील महापालिका कार्यालयाच्या मीटिंग हॉलमध्ये झालेल्या जाहीर सभेला शहरातील संबंधित प्रभागातील याचिकाकर्त्यांनी येऊन विविध प्रश्नावर आपली याचिका सादर केली. म्युनिसिपल कमिशनर शैलजा यांनी संबंधित विभागाच्या अधिकाऱ्यांना ते सोपवले. याची सखोल चौकशी करून तोडगा काढण्याचे आदेश दिले. समस्या सोडवण्याच्या उद्देशाने आम्ही पुरा प्रजावाणीचे आयोजन करत असून त्याला लाभ शहरवासींनी घ्यावा अशी सूचना त्यांनी केली. उगादी दिनानिमित्त बहुला त्रयोदशी आणि महाशिवरात्रीला वैदिक पुरोहित अर्चक ब्राह्मण संगमाच्या आश्रयाने रुद्राभिषेक करण्यात आला. आदिलाबाद शहरातील तिरपेली राम मंदिरात हा कार्यक्रम झाला. वैदिक पुरोहितांनी जगाच्या कल्याणासाठी भगवान शिवाला पंचामृताने अभिषेक केला आणि वैदिक मंत्रांमध्ये विशेष पूजा केली. ते भगवान शंकराच्या कृपेसाठी पात्र झाले. दरवर्षी उगादीच्या पार्श्वभूमीवर उगादी पचडी घालून सायंकाळी पंचांग करण्याची प्रथा असल्याचे पुजाऱ्यांनी सांगितले.
तस्मयक्ष्मया परिभुजास्तु भगवन् विश्वेश्वराय महादेव सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय सुताय औषधीनां पतये नमो नमः निष्यभ्यो विद्यद्धस्तवो नमो नमः तस्य प्रकृतये यस्य यज्ञमात्मज्योतिप्रकाशकः सदाशिवाभ्यन्तरश्रीये नमः ओम सां सर्वतमः పర్వదినాల్లో ముఖ్యంగా కాల సంబంధమైనటువంటి పర్వదినం మన ఉగాది. ఆనాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను ఆరాధించి మరి సాంప్రదాయం ప్రకారంగా ఉదయాన్నే తైలాభ్యంగనం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవతలను పూజించి పెద్దల తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకొని మరి షడ్రుచులు కలిగినటువంటి ఆ ఉగాది పచ్చడిని స్వీకరించి సాయంకాలం పంచాంగ శ్రవణాన్ని జరుపుకోవడం మన ఆనవాయితీగా మన మహర్షులు మనకు అందించినటువంటి చక్కటి తెలుగు పండుగ మన ఉగాది. శివ అంటేనే మంగళస్వరూపుడు అని, అలాంటి శివుడికి వైదిక పురోహిత అర్చక బ్రాహ్మణ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమాజం వారి యొక్క ప్రోద్బలం చేత స్థానిక తిరుపల్లి రామమందిరంలో ప్రతి మాసంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకొని మాస శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ సంఘ సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరుకొని परमेश्वरुణ్ణి लोक कल्याणार्थम अभिषेकिंचడం जరుగుతుంది। अलीकडच्या काळात चोरांच्या आघाड्याचा अतिरेक होत आहे। नुकतेच आदिलाबाद जिल्हा केंद्रात एका महिलेच्या गळ्यातील चेन चोरून पळून गेलेल्या घटनेने खळबळ उडाली। कलेक्टर चौकात अज्ञात हल्लेखोराने स्कूटीवरून आलेल्या महिलेच्या गळ्यातील सोनखळी हिसकावून नेली। हेल्मेट घालून स्कूटरवरून पाठीमागून आलेल्या चेन चोराने महिलेला धक्काबुक्की केली आणि चेन लॉक झाली। किरकोळ जखमी झालेल्या मडावी गंगूबाई या पीडितेला स्थानिकाच्या लक्षात आले आणि उपचारासाठी रिम्स येथे हलवण्यात आले। पोलिसांनी गुन्हा दाखल केला असून सीसी फोटोज आधारे आरोपींचा शोध सुरू आहे। కింద పడుతుంది అట్లా వస్తున్నది। నేను అపోజిట్ పొజిషన్లో డైరెక్షన్లో వస్తున్నా। ఆమెను ఇట్లా లాగేసుకొని ఇట్లా దొబ్బేసేసరికి ఆమె పడ్డది। పడేసరికి నేను కొంచెం ఫాలోఅప్ చేసిన। అప్పటికే పబ్లిక్ ఆమె చైన్ పోయింది అంటే పబ్లిక్ జమాయిలోపు నేను ఫాలోఅప్ చేసినా కానీ అక్కడికి దొరకలే। మళ్ళీ ఒక బండి తీసుకొని బస్ స్టాండ్ వరకు ఫాలోఅప్ చేసిన కానీ దొరకలే, వెళ్ళిపోయాడు। మళ్ళీ రిటర్న్ వచ్చేసి రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి రిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను। बेला मंडळ केंद्रातील वनक्षेत्र अधिकारी कार्यालयात जागतिक वन दिन मोठ्या उत्सवात साजरा करण्यात आला। कार्यक्रमाला गावाचे सरपंच वट्टीपल्ली इंद्रशेखर यांनी प्रमुख पाहुणे म्हणून उपस्थित राहून विद्यार्थ्यांसह वृक्षारोपणाची जनजागृती रॅली काढली। सर्व विद्यार्थ्यांनी मिसळून हातात फलक दाखवले आणि मंडळ केंद्रातील काही प्रमुख कार्ये पार पाडली। यावेळी सरपंच म्हणाले की बदलत्या काळानुसार प्रत्येकाने आपल्या घराच्या परिसरात एक झाड लावावे। भावी पिढ्यांना चांगले वातावरण देण्यासाठी आपण सर्वांनी मिळून झाडे लावूया असे ते म्हणाले। పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు బేలా మండలంలో హెడ్ క్వార్టర్లో ఈరోజు ర్యాలీని తీయడం జరుగుతుంది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి మొక్కలను పెట్టడం, దాన్ని పెంచడం, పోషించడం, అదేవిధంగా మొక్కలు పెద్దగా చేయడం అనేది ఒక మెసేజు। అదేవిధంగా ఇప్పుడు మన అటవీ సంపదని మనం కాపాడుకోవాలి। ఇప్పుడు ఎక్కడ చూసినా మరి మొక్కలను నరికేయడం జరుగుతున్నది। అలాంటి దానికి పాల్పడకుండా మరి మన ఊర్లో కానివ్వండి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేసే విధంగా ఈ ర్యాలీ ఉంటుంది। बेला मंडळाच्या मध्यभागी असलेल्या आश्रम आदिवासी हायस्कूलमध्ये काल रात्री घडलेल्या घटनेबद्दल एबीव्हीपी आणि आदिवासी विद्यार्थी कल्याण परिषदेचे नेते आले आणि त्यांनी मुख्याध्यापकांना जाब विचारला।
यावेळी आश्रम आदिवासी हायस्कूलचे मुख्याध्यापक ज्योतिराम म्हणाले की वसतिगृहात पायाभूत सुविधांचा अभाव ही वस्तुस्थिती असून ही बाब त्यांनी अनेकदा उच्च अधिकाऱ्यांच्या निदर्शनास आणून दिली। मुले रात्री बाहेर पडणार नाही याची काळजी घेण्याचे आश्वासन दिले। या घटनाची पुनरावृत्ती होणार नाही असेही ते म्हणाले। एबीव्हीपीचे जिल्हा संयोजक कार्तिक म्हणाले की मुलांच्या शिक्षणाची काळजी घेणारे व्यवस्थापन दुर्लक्ष करत आहे। ప్రతి విషయాన్ని పిల్లలు రోడ్ మీద ఉంటున్నారు, మీరేం చేస్తున్నారనే మాట వాస్తవం కాదు। ఎందుకంటే మా ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్లో ఖచ్చితంగా మా పిల్లలు ఇక్కడే ఉంటారు। ఎందుకంటే మీకే కానివ్వండి, జిల్లా బీలోలో కానివ్వండి, జిల్లా పరిషత్ స్కూల్లో కానివ్వండి, ఇక్కడ పక్క సర్పంచ్ అలవాటు అని అలవాటు అయింది అనే మాట మాత్రం తప్పు సార్। అట్లా కాదు, పిల్లలు ఇక్కడ టీచర్ లేనప్పుడు వార్డెన్ మాత్రమే ఉంటాడు। బయట తాగుడు తమిళనాడు అనవసరం, విద్యార్థి పరిషత్ అనవసరం, ఇక్కడ అనవసరం, స్కూల్ కాంపౌండ్ వచ్చినప్పుడు నిన్న మా పాఠశాలలో జరిగినటువంటి సంఘటన దురదృష్టవత్తు। నిన్న మాకు యాన్యువల్ డే సందర్భంగా చాలామంది టీచర్స్ నిన్న 1 టైంకి బదులుగా 2 టైం డ్యూటీ చేయడం జరిగింది। అయినా అనుకోకుండా నిన్న డ్యూటీ చేయాల్సినటువంటి ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడం చేత స్కూల్లో ఎవరు లేని సందర్భంలో విద్యార్థి సంఘం ఏబీవీపీ వారు విద్యార్థులందరూ గమనించడం జరిగింది। పాఠశాలలో విద్యార్థులకు ఏ రకమైనటువంటి సేఫ్టీ లేని సందర్భంలో వాళ్ళు విద్యార్థులందరూ కూడా మా పాఠశాలకు వచ్చేసి ఈ విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది। మరి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఏబీవీపీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం ఏదైతే ఆశ్రమ పాఠశాలకు రావడం జరిగింది, అదేవిధంగా హాస్టల్ కూడా ఉండడం వల్ల ఇక్కడ సిబ్బంది వాళ్ళు లేకపోవడంతో పిల్లలు రోడ్డు పైన అని చెప్పేసి మన ఏబీవీపీ కార్యకర్తలందరం వచ్చి ఇక్కడ వచ్చాం। ఇక్కడ ఎవరు సిబ్బంది లేకపోవడం వల్ల ఈ యొక్క సమస్యని ప్రిన్సిపల్ దృష్టికి ఈరోజు మార్నింగ్ తీసుకురావడం జరిగింది। దీనిపైన ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ వెంటనే యొక్క సమస్యని పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పేసి बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश निवास रेड्डी यांनी इंद्रम्मा कॉलनीला भेट दिली। वसाहतील समस्यांची पाहणी करून आमदार जोगुरामण्णा यांच्यावर संताप। मित्रमिलन यशस्वी, अद्भुत चित्रांमुळे प्रभावी विद्यार्थी। निकृष्ट डबल बेडरूम घरांच्या बांधकामावर कंदिश निवास रेड्डींचा असंतोष। पात्रांची ओळख पटवून तातडीने घरांचे वाटप करावे अशी मागणी युवा नेत्यांनी केली। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।